అందరికీ నమస్కారం. బాగున్నారా? ఒక క్రిటికల్ క్వశ్చన్ అనుకోండి, క్రిటికల్ కూడా కాదు, ఈ ఎవరిని అడగలేరు, ఎవరిని అడగాలో తెలీదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలీదు, అడగడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు. తెలీదా? అంతెందుకు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకోవడానికి సిగ్గుపడతారు. ఇటువంటి ప్రాబ్లం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అంటే అందరూ డిస్కస్ చేసేటువంటి ఇష్యూ కాదు, ప్లస్ డిస్కషన్ కావాలి అని అందరూ కోరుకునేటువంటి విషయం ఏందో తెలుసా? బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు శృంగారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఆశ్రమానికి ఓపీ ఉంటుంది కదా, ఆ ఓపీకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు, సార్ ఏం చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, బ్యాక్ పెయిన్ అసలే బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది కదా, దానికి ఏం చేస్తే మంచిది, ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? అటువంటప్పుడు మా మూమెంట్స్ మా కంట్రోల్లో ఉండకపోతే ఇంకాస్త ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా, ఆ డిస్కులు బయటకు వచ్చి ఉంటాయి, ఇంకాస్త ప్రెషర్ ఎక్కువైతే కష్టం కదా, ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతుంటారు. కొంతమంది లేడీస్ అయితే డిస్కషన్ చేసిన తర్వాత ఒకసారి మా ఆయనకు కూడా పిలిచి చెప్పండి సార్ అని చెప్పి అంటుంటారు. సో మేము అప్పుడు ఏం చేస్తామంటే ఇద్దరు రండి, ఇద్దరు కలిపి చెప్తామని చెప్తాం అన్నమాట. అంటే కొంచెం డెలికేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇటువంటి డిస్కస్ చేయడానికి. పరాయి ఇంట్లో మాట్లాడడం వేరే, పరాయి వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం ఏమనుకుంటారో అని చెప్పి ఇది ఒక భయం ఉంటుంది. జెన్యూన్ ప్రాబ్లం అయితే జెన్యూన్ ఉంటుంది కదా, దీనికి నేను చెప్తాను, మీరు ఎవరి దగ్గర కంగారు పడక్కర్లేదు, నేను చెప్తాను దాని గురించి. ముందుగా ఇది చేసేటప్పుడు ఫస్ట్ మెంటల్గా రిలాక్స్గా ఉండాలి, టెన్షన్ పడొద్దు. రొటీన్ కార్యక్రమం అని చెప్పి హడావిడిగా ఏదో ఫినిష్ చేద్దామని మాత్రం అనుకోవద్దు. ఇంతకుముందు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు కాదు, కొంచెం లేజర్గా చేయాల్సినటువంటి పని శృంగారం అనేది ఎప్పుడు కూడా. రెండవది, ఈ శృంగారం చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు ముందుగా బాత్, వేడి నీళ్ళ స్నానం చేయడం మంచిది. ఇది చేస్తే మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఈవెన్ మీ బ్యాక్ ఉన్నటువంటి నర్వ్స్ కూడా రిలాక్స్ అవుతాయి. బాగా సివియర్గా ప్రాబ్లం ఉందనుకోండి, ఒక హాట్ వాటర్ బ్యాగ్ ముందు బ్యాక్ నెక్ అప్లై చేసేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత మొదలు పెట్టడం, అదొక ఐడియా, ఇదొక ఐడియా ఉంటుంది. అలాగే ముఖ్యంగా దీంట్లో చెప్పవచ్చేది ఏంటంటే, ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో, ఇప్పుడు వైఫ్కి కావచ్చు లేకపోతే హస్బెండ్కి కావచ్చు, ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు కింద ఉండాలి. కంపల్సరీ వీళ్ళు పైన ఉండాలి, వీళ్ళు కింద ఉండాలని లేదు. ఎందుకంటే వాళ్ళు కింద ఉన్నప్పుడు నడుం మీద ప్రెషర్ తక్కువ పడుతుంది, ఎక్కువ అక్కడ ఉన్నటువంటి వర్టిబ్రాసు డిస్కులు మూవ్ కావడం తగ్గుతుంది, మూమెంట్ తగ్గుతుంది, స్టెబిలైజ్ అవుతుంది. ఇది కంపల్సరీ వాళ్ళ అవగాహన మీద వెళ్ళాలి. అలాగే నడుం మీద అలా చేస్తున్నప్పుడు నడుం మీద ఎక్కువ ప్రెషర్ పడింది అనుకోండి, అది సివియర్ పెయిన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకని ఆ టైంలో మెత్తగా ఉండేటువంటి దిండు, పిల్లో లాంటిది కానీ చిన్న రోలర్స్ లాంటివి దొరుకుతున్నాయి, మెత్త స్పాంజ్తో చేసినటువంటి రౌండ్గా ఉంటాయి రోలర్స్. అటువంటి రోలర్స్ నడుం కింద పెట్టుకోవచ్చు. నడుం కింద పెట్టుకున్నప్పుడు ఆ ప్రెషర్ అనేది డైరెక్ట్గా మీ స్పైన్ మీద పడదు, అలాగే ఆ జర్క్ మూమెంట్ అనేది రాదు, షాక్ అబ్జార్ప్షన్ లాగా పనిచేస్తుంది, దాంతో ప్రాబ్లం అనిపించదు. రెండోది, ఇంకా ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసింది ఏంటంటే సైడ్ తిరిగి శృంగారంలో పాల్గొనడం మంచిది అంటారు. దానివల్ల ప్రెషర్ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది, ఇద్దరికి చాలా తక్కువ పడుతుంది. ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయొద్దు, సాధ్యమైనంత వరకు తక్కువ ప్రెషర్ ఉండాలి, ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అంతేకాని ఒకరే ఎంజాయ్ చేసినట్టు ఉండకూడదు. అది ఎక్కువ ప్రెషర్ పడకుండా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదన్నా పొజిషన్లో అది ప్రెషర్ ఎక్కువ పడుతుంది, నొప్పి ఎక్కువ అవుతుందంటే పాజ్ ఇవ్వాలి. ఒక 2 minutes or 3 minutes పాజ్ ఇచ్చి మళ్ళీ శృంగారం కంటిన్యూ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అంటారు. ఇంకొక పొజిషన్ సజెస్ట్ చేసిందంటే కూర్చొని, అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కానీ పొజిషన్ కానీ అడ్వైస్ అలౌ చేస్తే కూర్చొని శృంగారంలో పాల్గొనడం అనేది ఇంకొక బెటర్ ఆప్షన్ అంటారు.
చాలా వరకు మీ భాగస్వామికి నడుము నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు మీరు చేతులు సపోర్ట్ ఇవ్వడం అనేది బెటర్ ఆప్షన్. అంటే ఆ ఇంటిమసీ ఉంటుంది ఒకటి. రెండోది, నేను నీ గురించి కేర్ తీసుకుంటున్నాను అని చెప్పడం కూడా ఉంటుంది. ఐ కేర్ యూ అని చెప్పడం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ప్రెషర్ ఎంత పడుతుందన్నది మీకు అర్థమవుతుంది. ఆ మజిల్ ఓవర్ స్ట్రెచ్ అవుతుందా, కొంచెం రిలాక్స్గానే ఉందా అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొకటి, ఒకేసారి ప్రెషర్ పడకుండా చూడాలంటే మోకాళ్ళ మీద చేతుల మీద సపోర్ట్ తీసుకోవాలి. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది. కొంచెం అంటే కాళ్ళు స్ట్రైట్గా ఉంచకుండా, సపోజ్ పెయిన్ ఉందనుకోండి, పెయిన్ ఉన్నప్పుడు కాళ్ళు స్ట్రైట్గా చేసి పడుకుంటే నడుము మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అలా కాకుండా కాళ్ళు కొంచెం ఫోల్డ్ చేసి పడుకుంటే మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఇన్ ద సేమ్ టైం ప్రెషర్ బేరింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. శృంగారం తర్వాత ఇమ్మీడియట్గా హాట్ వాటర్ బాత్ చేయడం కూడా ఒక బెటర్ ఆప్షన్. చేస్తే కూడా మజిల్స్ రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. అలాగే మీకు పెయిన్ కిల్లర్ వేసుకునే అలవాటు ఉందనుకోండి, మజిల్ రిలాక్సెంట్ కానీ లేకపోతే ఒక పెయిన్ కిల్లర్ కానీ శృంగారం స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒక 5-10 నిమిషాల ముందు ట్యాబ్లెట్ వేసుకొని శృంగారంలో పాల్గొనడం ఇంకొక ఆప్షన్. కానీ ట్యాబ్లెట్స్ వాడితే కడుపులో నొప్పి వస్తుంది కదా, కడుపు మంట వస్తుంది కదా. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అయిందనుకోండి, ఇంకాస్త ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే కాస్త ఏదైనా సరే పెయిన్ కిల్లింగ్ ఆయిల్, ఏదైనా పుదీనా ఆయిల్ కానీ లేకపోతే ఈ అమృతాంజమైనా పర్లేదు, అందరిళ్ళలో అమృతాంజం ఉంటుంది ఈ రోజుల్లో, యూకలిప్టస్ ఆయిల్ కానీ వావిల్ ఆయిల్ కానీ ఇటువంటి ఆయిల్ లాంటిది ఏదైనా తీసి మీకు నడుం దగ్గర మెడ దగ్గర ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పూసుకొని ఒక 5-10 నిమిషాలు ఆగి ఆ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అప్పుడు శృంగారంలో పాల్గొనడం అనేది ఇంకొక బెటర్ ఆప్షన్. ఇవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వీటిని చేసుకుంటూ ప్రెషర్ పడకుండా చేసుకోగలిగితే దాన్ని శృంగారం దాంపత్య జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సరేనా? ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మరోసారి మీకు ఇది నచ్చిందా లేదా అన్నది కొంచెం మీరు కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అని మాకు ఇవ్వగలిగితే ఈ విషయం మీద మరో వీడియో చేసేటువంటి అవకాశం ఉంటుంది. చేస్తారు కదా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.